ఒక 50 అంతస్తుల బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని ఊహించుకోండి. కింద వందలాది మంది ఆందోళనతో చూస్తున్నారు. ఫైర్ ఇంజన్లు సైరన్లు మోగిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. మంటలు బిల్డింగ్ పై అంతస్తులో ఉన్నాయి. సాధారణ ఫైర్ ట్రక్స్ లాడర్స్ అక్కడికి చేరలేవు. కింద నుంచి నీటిని పంపించిన వాటర్ ప్రెషర్ అంత ఎత్తుకు ఎఫిషియెంట్ గా చేరదు. గోడల బయట వేలాడుతూ పనిచేయడం కూడా ఫైర్ ఫైటర్స్ కు చాలా ప్రమాదకరం. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆకాశం వైపు ఒక భారీ డ్రోన్ ఎగురుతుంది. అది కేవలం కెమెరాతో షూట్ చేసే డ్రోన్ కాదు. దాని కింద ఒక పెద్ద నీటి గొట్టం వేలాడుతుంది. అది డైరెక్ట్ గా 50 అంతస్తు కిటికీ దగ్గరకు వెళ్లి భారీ నీటి దారాలతో మంటలపైన దాడి చేస్తుంది. ఈ విజువల్ ని చూసినా ఎవరైనా ఆశ్చర్యపోవడం సహజం. డ్రోన్ టెక్నాలజీ ఇంత దూరం వచ్చిందా అనే ప్రశ్న వెంటనే మనసులోకి వస్తుంది. కానీ నిజానికి ఇక్కడ కథ డ్రోన్ గురించే కాదు. అసలు కథ దానికి శక్తినిచ్చే పవర్ సిస్టమ్ గురించి. ఎందుకంటే ఒక డ్రోన్ ను 50 అంతస్తుల ఎత్తుకు ఎగరేయడం కంటే ఆ ఎత్తులో గంటల తరబడి స్థిరంగా పని చేయించడం చాలా కష్టం. సాధారణంగా డ్రోన్స్ బ్యాటరీలతో పనిచేస్తాయి. కానీ ఒక ఫైర్ ఫైటింగ్ డ్రోన్ విషయంలో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. అది తన బరువుతో పాటు భారీ నీటి గొట్టాన్ని లాగాలి, గాలిలో స్థిరంగా నిలబడాలి, నీటిని పంపించే పంపుల్ని నడపాలి. ఇవన్నీ చేయడానికి కంటిన్యూస్ గా హై పవర్ అవసరం. మరి ఎక్కువ సమయం పనిచేయాలంటే పెద్ద బ్యాటరీలు పెట్టాలి. కానీ పెద్ద బ్యాటరీలు అంటే ఎక్కువ బరువు అంటే ఎక్కువ పవర్ యూసేజ్. ఎక్కువ పవర్ యూసేజ్ అంటే తక్కువ కెపాసిటీ. ఇలా ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురవుతుంది. ఇక్కడే ఇంజనీర్లు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. వాళ్ళు బ్యాటరీల పైన ఆధారపడకుండా డ్రోన్ కు నేల నుంచే డైరెక్ట్ గా పవర్ సప్లై చేయడం ప్రారంభించారు. అంటే డ్రోన్ తన పవర్ ని తనలో తీసుకెళ్లదు. భూమి మీద ఉన్న పవర్ స్టేషన్ నుంచి అది కంటిన్యూస్ గా పవర్ ని అందుకుంటుంది. అయితే పవర్ ని నేరుగా పంపించరు. ముందుగా ట్రాన్స్ఫార్మర్ ద్వారా దానిని ప్రత్యేక రూపంలోకి మారుస్తారు. దీనివల్ల కరెంటు తగ్గి పవర్ కేబుల్ ని చాలా పలుచగా మరియు తేలికగా తయారు చేయొచ్చు. అలా తక్కువ బరువున్న కేబుల్ ని డ్రోన్ సులభంగా పైకి తీసుకెళ్లగలదు. 50 అంతస్తు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ ఎత్తుకు కూడా చేరగలదు. డ్రోన్ దగ్గరకు చేరిన తర్వాత ఆ పవర్ ను మళ్ళీ అవసరమైన రూపంలోకి మార్చుతారు. ఎందుకంటే మోటార్స్ పంప్స్ పనిచేయడానికి ప్రత్యేక రకమైన పవర్ అవసరం. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవచ్చు. ఒక సరుకు ట్రాన్స్పోర్ట్ ట్రక్ సరుకుని ప్యాక్ చేసి తీసుకెళ్తుంది. కానీ గమ్యస్థానానికి చేరిన తర్వాత మాత్రమే ఆ ప్యాకేజీలను తెరిచి ఉపయోగిస్తారు. అలాగే పవర్ కూడా ట్రాన్స్పోర్ట్ కి అనుకూలమైన రూపంలోకి పైకి వెళ్తుంది. కానీ అసలు పనికి ఉపయోగించే రూపంలోకి మాత్రం డ్రోన్ లోనే మారుతుంది. అయితే పవర్ ను పైకి పంపించడం మాత్రమే అసలు ఛాలెంజ్ కాదు. నిజమైన ఛాలెంజ్ స్టెబిలిటీని కాపాడడం. ఎందుకంటే ఫైర్ ఫైటింగ్ అనేది ఒకే వేగంతో జరిగే పని కాదు. ఒకసారి డ్రోన్ పైకి ఎగరాలి, తర్వాత ఒక చోట నిలబడాలి, మళ్ళీ కొంచెం లెఫ్ట్ కి కదలాలి, తర్వాత రైట్ కి తిరగాలి. మంటల డైరెక్షన్ ను బట్టి నీటిని ఆన్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి. ఈ ప్రతి యాక్షన్ తో పవర్ అవసరం ఒక్కసారిగా మారిపోతుంది. పైగా కేబుల్ బయటికి రావడం, తిరిగి లోపలికి వెళ్లడం వల్ల కూడా లోడు మారుతుంది. అంటే డ్రోన్ పవర్ యూసేజ్ ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. అలాంటి టైంలో పవర్ సప్లై వెంటనే స్పందించాలి. లేకపోతే డ్రోన్ కంపించడం స్టార్ట్ అవుతుంది. వాటర్ స్ప్రేయింగ్ టార్గెట్ ని తప్పుతుంది. అగ్నిమాపక చర్యలు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అందుకే నేలపైన ఉన్న పవర్ సిస్టమ్ కంటిన్యూస్ గా డ్రోన్ పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. పవర్ అవసరం పెరిగితే వెంటనే ఎక్స్ట్రా పవర్ ని అందిస్తుంది. అవసరం తగ్గితే సప్లైను తగ్గిస్తుంది. డ్రోన్ ఎలా కదిలినా, ఎంత వేగంగా పనిచేసినా దానికి చేరే పవర్ మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, ఇంత ఎత్తుకి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పంపించడం ప్రమాదకరం కాదా అని. నిజానికి సేఫ్టీయే ఈ సిస్టమ్ లో అత్యంత ముఖ్యమైన పాయింట్. ఇక్కడ పవర్ కేబుల్ కేవలం ఎలక్ట్రిసిటీ సప్లై మార్గం మాత్రమే కాదు, అది ఒక సేఫ్టీ సిస్టమ్ లో భాగం కూడా. ఎగ్జాంపుల్ గా సడన్ గా బలమైన గాలులు వేచడం ప్రారంభించాయి అనుకుందాం, లేదా నీటి గొట్టం పైన ఎక్కువ ప్రెషర్ పడిందని అనుకుందాం, లేదా డ్రోన్ లో ఏదైనా అసాధారణ పరిస్థితి గుర్తించబడిందని భావిద్దాం. అప్పుడు సిస్టమ్ వెంటనే ఔటర్ పవర్ సప్లైను నిలిపేస్తుంది. డ్రోన్ ను సేఫ్ గా వెనక్కి తీసుకొస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. ఎలక్ట్రిక్ సప్లై నిలిపేస్తే డ్రోన్ కింద పడిపోతుందా అని చాలా మంది అలా అనుకుంటారు. కానీ నిజానికి అలా జరగదు. ఎందుకంటే ఈ డ్రోన్స్ లో ప్రత్యేకమైన బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అది దాదాపు ఉపయోగించబడదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అది వెంటనే పనిచేయడం స్టార్ట్ చేస్తుంది.
డ్రోను తన బ్యాలెన్స్ ను కాపాడుకుంటుంది, ప్రమాదకరమైన ఆపరేషన్స్ ను నిలిపేస్తుంది, సేఫ్ గా కిందకి దిగుతుంది. అంటే భారీ పనులన్నీ హై వోల్టేజ్ లైన్ చేస్తుంది, కానీ ప్రాణరక్షణ వ్యవస్థగా బ్యాటరీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక గొప్ప నిజం మనకు తెలుస్తుంది. మనం ఆకాశంలో డ్రోన్ ని చూస్తున్నాం కాబట్టి మొత్తం పని అది ఒక్కటే చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి డ్రోన్ అనేది ఆకాశంలోకి చాచిన ఒక చెయ్యి మాత్రమే. దానికి శక్తినిచ్చేది మొత్తం సిటీ ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ సిస్టమ్. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ కనెక్షన్ సాధారణ ప్లగ్ పాయింట్ కాదు. దాని వెనుక భారీ ఎమర్జెన్సీ పవర్ స్టోరేజ్ సిస్టమ్స్, మొబైల్ జనరేటర్లు, రెడెండెంట్ పవర్ నెట్వర్క్ మరియు ప్రత్యేక పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ పనిచేస్తుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఏ డివైస్ కి ముందుగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఏ సిస్టమ్ అత్యంత ఎమర్జెన్సీ అనే విషయాలు ముందుగానే ప్లాన్ లో నిర్ణయిస్తారు. అందువల్ల అందుబాటులో ఉన్న లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ రిసోర్సెస్ ను అత్యంత ముఖ్యమైన రక్షణ చర్యలకు కేటాయిస్తారు. ఈ కారణంగానే డ్రోన్స్ గంటల తరబడి ఎత్తులో పనిచేయగలుగుతున్నాయి. రెగ్యులర్ గా కిందకు వచ్చి బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఈ టెక్నాలజీ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయబడింది. చైనాలోని ఫూజౌ సిటీలో నిర్వహించిన ఒక హై రైస్ ఫైర్ ఫైటింగ్ డ్రిల్లులో డ్రోను సుమారు 100 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. అది బయట ఉన్న వాటర్ స్టోరేజ్ నుంచి కంటిన్యూస్ గా వాటర్ ని పంపుతూ మంటలను అదుపు చేసింది. మొత్తం ఆపరేషన్ టైంలో ఎలక్ట్రిక్ సప్లై గానీ వాటర్ సప్లై గానీ ఒక్క క్షణం కూడా ఆగలేదు. మరో టెస్టులో హునాన్ ప్రావిన్స్ లోని జూజౌ సిటీలో టెథర్డ్ ఫైర్ ఫైటింగ్ డ్రోను దాదాపు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కడ బ్యాటరీ కెపాసిటీ సమస్య కాదు, మెయిన్ పాయింట్ నేల నుంచి కంటిన్యూస్ గా మరియు స్టేబుల్ గా ఎలక్ట్రిసిటీ సప్లైను అందించడం మాత్రమే. ఈ అత్యవసర విన్యాసాల సమయంలో డ్రోన్స్ కేవలం మంటలు ఆర్పడం మాత్రమే చేయలేదు. లైటింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ డివైజెస్ ఇంకా ఇతర సహాయక సిస్టమ్స్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ పవర్ సప్లై ఎక్కడా అడ్డంకిగా మారలేదు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం సిస్టమ్ ఎఫిషియెంట్ గా పనిచేసింది. అందుకే మనం చూస్తున్న రెవల్యూషన్ కేవలం డ్రోన్ టెక్నాలజీలో జరిగిన అభివృద్ధి కాదు, దాని వెనక ఉన్న పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జెన్సీ మెయింటైన్ సిస్టమ్స్ మరియు స్మార్ట్ ఎనర్జీ నెట్వర్క్స్ లో జరిగిన పురోగతి కూడా అంతే ముఖ్యమైంది. ఆకాశంలోకి పంపబడుతుంది కేవలం ఎలక్ట్రిసిటీ కాదు, స్టేబుల్ అయిన పవర్, కంట్రోల్డ్ రిస్క్ మరియు ప్రాణాలను కాపాడగల సేఫ్టీ హామీ. ఇప్పుడు ఈ సిస్టము 50 అంతస్తుకు నీటిని తీసుకెళ్తుంది, కానీ రేపు ఇదే టెక్నాలజీ ఎత్తైన ప్రాంతాలకు వెలుతురు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ ఇంకా మరెన్నో రక్షణ సేవలను చేరవేయగలదు. ఒకప్పుడు ఆకాశంలో ఎగిరే డ్రోన్ అనేది కేవలం వీడియోలు తీయడానికి ఉపయోగించే డివైస్ గా కనిపించేది, కానీ ఇప్పుడు అది అగ్ని ప్రమాదాలతో పోరాడే యోధుడిగా మారుతుంది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన సిటీస్, మరింత తెలివైన ఎమర్జెన్సీ సిస్టమ్స్ మరియు మరింత సేఫెస్ట్ అయిన ప్రపంచాన్ని నిర్మించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుంది. కాబట్టి నెక్స్ట్ సారి ఒక ఫైర్ ఫైటింగ్ డ్రోను ఆకాశంలో ఎగురుతున్న దృశ్యం కనిపిస్తే కేవలం డ్రోన్ ని మాత్రమే చూడకండి, దాని వెనుక పనిచేస్తున్న మొత్తం పవర్ సిస్టమ్ ను ఊహించండి. ఎందుకంటే నిజమైన హీరో ఎప్పుడూ కనిపించే మిషన్ మాత్రమే కాదు, దానికి బలమిచ్చే కనిపించని సిస్టమ్ కూడా. ఈ ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.